Praise the Lord. Praise the Lord. We had a wonderful worship time. Praise the Lord. Hallelujah. ఆ వర్షిప్ టైంలో నేను ఒకటి చెప్తాను. పక్కన వాళ్ళ వైపు తిరిగి చెప్పండి, సంథింగ్ గుడ్ ఈజ్ హ్యాపెనింగ్ టు యూ అని చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే వర్షిప్ లో మీరు ఇన్వాల్వ్ అవుతారో మీకు మంచి జరుగుతుంది, చెడు జరగదు. ఆమేన్. వర్షిప్ చేయకుండా డైరెక్ట్గా వాక్యానికి వస్తారు అనుకోండి, డైరెక్ట్ వాక్యానికి వస్తే ఎఫెక్ట్ ఉండదా? ఉంటుంది. కానీ నువ్వు ఆరాధించేప్పుడు దేవుని సన్నిధి దిగి వస్తుంది. హల్లెలూయా. దేవుణ్ణి సింహాసనం నుంచి కిందికి దించేది ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. అండ్ ఆ ఆరాధనలో మనం ఎప్పుడైతే ఉంటామో ట్రస్ట్ మీ, సంథింగ్ గుడ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆల్ ది టైమ్. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు చాలాసార్లు when I speak in tongues and when I worship God, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్న టైంలో immediately I know that something is happening around me. Something which has been delayed, అది ఫాస్ట్ అయిపోతుంది. Something which is hindered, అది బ్రేక్ అయిపోతుంది. You know in your spirit that good is already happening. ఎప్పుడు? When you are in worship. హల్లెలూయా. మనమే చేయాలని కాదు, ఏదైనా ఒక మంచి పాట పెట్టుకొని వింటూ ఆరాధిస్తున్నప్పుడు కూడా ది సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఆమేన్. ఇన్స్ట్రుమెంట్స్ రావు, అవన్నీ అసలు సంబంధమే లేదు. ఆరాధన అంటే నీ హృదయము దేవునికి ఎలా ఉంది, దేవుని పట్ల. వర్షిప్ ఈజ్ అన్ యాటిట్యూడ్. మనం ఎలా దేవుణ్ణి అప్రోచ్ అవుతుంటున్నాం అనేది, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? Yes. Amen. I am literally blessed during the time of worship. Praise the Lord. Always the thing that I get blessed is worship. Worship లో ఎప్పుడు బ్లెస్ అవుతూనే ఉంటాను. హల్లెలూయా. Hallelujah. సో నెవర్ ఫర్గెట్ టు వర్షిప్ గాడ్. ఒంటరిగా ఉన్నా, ఎంతమందితో ఉన్నా, ఫ్రెండ్స్తో ఉన్నా, అందుకే రైట్ ఫ్రెండ్స్ను ఏర్పాటు చేసుకోండి. ఇద్దరు ఫ్రెండ్స్ దొరికినారంటే ఎట్లుండాలంటే, మనం ఎప్పుడు ఆరాధన చేయాలా దేవుణ్ణి, మనం ఎప్పుడు కూర్చొని మనం దేవునితో గడపాలా అనేది ఆ ఫ్రెండ్షిప్ లో ఉండాలి. హల్లెలూయా. Hallelujah. ఓకే, ఆఫ్టర్ 2 weeks ఆఫ్ రాప్చర్ వీటి గురించి డిస్కషన్స్ జరిగిన తర్వాత ఐ ఫెల్ట్ ఇన్ మై స్పిరిట్ దట్ రాప్చర్ కు ముందుగా మనల్ని సిద్ధపరిచే వ్యక్తి ఎవరు? హోలీ స్పిరిట్. వండర్ఫుల్. మనల్ని రాప్చర్ కు సిద్ధపరిచే వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను గురించి మనము వి వర్ మెడిటేటింగ్ a few weeks. అయితే లెట్స్ కంటిన్యూ with this same. ఓకే. సో ఈరోజు మనము ఈ టాపిక్ ఏదైతే పెట్టి ఉంటున్నామో, వై టంగ్స్, ఎందుకు భాషలు, లోకంలో ఉండేటువంటి కామన్ అబ్జెక్షన్స్ ఏంటి, ఎందుకు బిలీవర్స్ మాట్లాడట్లేదు చాలామంది అనేవి మనము లెట్స్ హ్యావ్ సమ్ ఎన్లైటనింగ్ ఆన్ దీస్ థింగ్స్. అయితే మొట్టమొదటిగా ఎవరైతే భాషలో మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, చాలాసార్లు నాతో మాట్లాడే విషయం ఏంటంటే, వాళ్ళు ఎందుకు నువ్వు భాషలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటావు అంటారు. ఎందుకు నువ్వు ఎక్కువ భాషలు అని చెప్తుంటావు ఏంటి? వాళ్ళు కూడా భాషలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు, వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ ఇవ్వరు. ఇంకా కొందరు డినామినేషనల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే లైక్ కొన్ని చర్చెస్ స్పెసిఫిక్గా ఉంటాయి, లైక్ డినామినేషన్స్ ఉంటాయి. నాన్ డినామినేషనల్ చర్చెస్ అంటే ఇండివిజువల్గా ఇండిపెండెంట్ పాస్టర్స్ వాళ్ళు నడిపిస్తుంటారు. డినామినేషన్ అంటే తరతరాలుగా ఉన్న చర్చెస్, వాళ్ళకి ఇంకా ఎప్పుడు ఒకటే క్వశ్చన్, ఏంది అసలు ఇది కథ, ఎప్పుడు ఇదే నా టంగ్స్, ఏం టంగ్స్, ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తావు? నిజానికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అనిపించే రీజన్స్ కొన్ని ఉన్నాయి. నేను ఇవ్వను, కానీ అర్థం చేసుకోండి, నేను ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు, కానీ నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లుగా వాళ్ళకి అనిపించే ఆ రీజన్స్ కొన్ని ఉన్నాయి. అండ్ వాటిలో ముఖ్యమైన ఒక రీజన్ ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు నన్ను అడుగుతుంటారు కదా, అంటే ఎందుకు ఎప్పుడు టంగ్స్ అంటావు, ఎప్పుడు టంగ్స్ అంటే మరి అప్పుడు ఏం చెప్పాలా? వాళ్ళే ప్రొవోక్ చేస్తారు డిస్కషన్, టంగ్స్ గురించి చెప్పాల్సి వస్తుంది. ఆమేన్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. మనం అడగకపోయినా, మనం ఏం చెప్పకపోయినా ఎందుకు అన్నప్పుడు
డిస్కస్ చేయాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరూ భాషల్లో మాట్లాడతారు ఆటోమేటిక్గా. వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్, నీకు తెలియకుండానే ది అవుట్ఫ్లో విల్ బి దేర్, వచ్చేస్తుంది, భాషలో మాట్లాడతావు. ఇంకొక రీజన్ ఏంటంటే స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉన్నాయి బైబిల్లో. దేవుని వాక్యం ప్రకారంగా 1 కొరింథీ 12వ అధ్యాయంలో దెర్ ఆర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. 11వ వచనం వరకు మీరు చూస్తే ఆత్మీయ వరాలు ఉన్నాయి, ఆత్మ వరాలు. చూద్దాం ఒకసారి 8వ వచనం నుంచి చదువుతాం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును. 9వ వచనం. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను. నెక్స్ట్ 10వ వచనం. మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. 11వ వచనం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం నుంచి మనం గమనిస్తే బుద్ధివాక్యము ఫస్ట్, సెకండ్ జ్ఞానవాక్యం, వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు ఇంగ్లీష్లో. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము. విశ్వాసము కూడా ఒక గిఫ్ట్. గిఫ్ట్స్ గురించి ఇంకోసారి డిస్కస్ చేద్దాం, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టాపిక్. 4వది స్వస్థపరిచే వరం. ఆమేన్. అంటే వరము అనేది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడూ ఉండడం అనేది కాదు, గుర్తించండి ఇక్కడ. ఈ ఫెయిత్, గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అంటే వాళ్ళు ఎప్పుడు ఫెయిత్లో ఉంటారా అని కాదు, అక్కడ ఆ మూమెంట్లో ఫెయిత్ బూస్టప్ అయిపోతుంది, అది వరం. వరం అంటే ఆ టైం టు టైం బూస్టప్ అవుతుంటుంది. స్వస్థపరచు వరం 4వది. నెక్స్ట్ వచ్చేసి 5వది అద్భుత కార్యంలో చేయు శక్తి, ప్రవచన వరము. నెక్స్ట్ ఆత్మల వివేచన, అంటే ఏ ఆత్మ ఎటువంటిది, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, వాళ్ళ నుండి ఎటువంటి స్పిరిట్స్ మన మీద పనిచేస్తున్నాయి, దట్ ఈస్ డిజర్నింగ్ ఆఫ్ ది స్పిరిట్స్. డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ అనేది దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అండ్ తర్వాత నానావిధ భాషలు, ఆ భాషలకు అర్థం చెప్పు శక్తి. ఇవన్నీ కూడా 9 వరాలు, పరిశుద్ధాత్మ వరాలు. ఈ పరిశుద్ధాత్మ వరాలు ప్రతి క్రైస్తవుని కోసము దేవుడు అనుగ్రహించిన వరాలు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వాడకపో, నీ దగ్గర దేవుడు ఇవి ఇచ్చి ఉంటాడు. ఆమేన్. అందరికీ కూడా ఇచ్చి ఉంటాడు, అందరికీ అన్నీ ఇచ్చి ఉంటాడు, అలా కాదు. ఇక్కడ అందుకే చూడండి 11వ వచనం ఏమంటున్నాడు, చదవండి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున. తన చిత్తము చొప్పున, అందరు చెప్పండి. తన చిత్తము చొప్పున. ఎవరి చిత్తం ఇది? పరిశుద్ధాత్మ దేవుని చిత్తం. పరిశుద్ధాత్మ దేవుని చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు. ప్రత్యేకముగా పంచి ఇస్తాడు. ఆయన చిత్తము ప్రకారముగా ఒక్కొక్కరికి ఆత్మ వరాలను పంచి ఇస్తాడు. మొదట ఒక వరం ఇస్తాడు, ఆ వరాన్ని నువ్వు సరిగా వాడితేనే ఇంకో వరం వస్తుంది. అవునా కాదా? అంతే. నువ్వు అసలు వాడటం లేదనుకో, నీకు ఇవ్వరు. ఎవరైనా సరిగా వాడితేనే. అందుకే 5 తలాంతులు గల వ్యక్తి 2 తలాంతులు, 1 తలాంతు, ముగ్గురు చూస్తాం. 5 తలాంతులు ఇంకొక 5 తలాంతులు సంపాదిస్తాడు కదా, ఇంకో 2 సంపాదిస్తున్నాడు. ఒకడు ఏమీ వాడలేదు. అర్థమవుతుందా? అంటే నీకు ఏదైనా దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే నువ్వు దాన్ని చక్కగా వాడుతున్నావా లేదా. సో మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ వరములలో భాషలు, నానా విధములైన భాషలు. రెండవది భాషలకు అర్థం చెప్పేది, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్. ఇవి 2 కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క 9 వరాలలో ఇవి 2 ఇంక్లూడ్ అయి ఉన్నవి అని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా, వండర్ఫుల్. అయితే వాక్యంలోకి ఇంకొక వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం మొత్తం మీరు గమనించినట్లయితే ఎందుకు నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నాను భాషలకు అంటే పౌలు భక్తుడు అక్కడంతా ఆ చాప్టర్ అంతా కూడా భాషల గురించి రాస్తాడు.
హీ గేవ్ కంప్లీట్ ఇంపార్టెన్స్ టు టంగ్స్. ఒక చాప్టర్ టంగ్స్ కోసమే రాసిండు. అయితే ఇంత చేసినా కూడా పౌలు భక్తుడు ఎందుకు ఆ రోజు అంత టంగ్స్ గురించి రాసిండు అంటే, ఆ రోజు ఈ రోజు సేమ్ కండిషన్ ఉంది. ఏంటంటే భాషలను గురించిన సరైన అవగాహన లేకుండా, భాషల యొక్క ప్రాముఖ్యత తెలియకుండా క్రైస్తవులు ఇంకా జీవిస్తూనే ఉన్నారు. ఆమేన్. దట్ ఈస్ ది మెయిన్ రీజన్ వై పాల్ హ్యాడ్ టు రైట్ సో మచ్. ఒక రీజన్ ఏం చెప్పాను, వేరే వాళ్ళు అడుగుతున్నందుకు, వేరే వాళ్ళకుండే ఆన్సర్స్, వాళ్ళకున్న డౌట్స్కి మనం ఆన్సర్స్ చెప్పడం కోసము మనం టంగ్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఒకటి. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భాషలు ఇవన్నీ కూడా ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిస్మం పొందుతారో వాళ్ళలో ఇది ఒక మేనిఫెస్టేషన్ వచ్చేస్తుంది. మూడోదిగా ఏం చెప్పాను, భాషలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ వరాలలో ఒక భాగం అని చెప్పాను. ఆమేన్. నాలుగవదిగా 1 కొరింథీ 14 మొత్తము కూడా భాషల గురించే రాసిండు పౌలు భక్తుడు. ఎందుకు రాయాల్సి వచ్చిందంటే అప్పుడు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి జనాలకు. ఏంటి, ఏం కన్ఫ్యూషన్, ఎవ్రీబడి వాజ్ మిస్అండర్స్టాండింగ్ టంగ్స్. అందుకోసం ఆయన రాయాల్సి వచ్చింది. అయితే లెట్స్ సీ సమ్ కామన్ అబ్జెక్షన్స్. లోకంలో భాషలను గురించి అబ్జెక్ట్ చేసే కొన్ని కామన్ అబ్జెక్షన్స్ చూద్దాం. వాటికి బైబిల్లో ఉండే ఆన్సర్స్ మనం చూద్దాం. ఫస్ట్ అబ్జెక్షన్ చాలా మంది చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు భాషల్లో మాట్లాడలేదు కాబట్టి నేను ఎందుకు మాట్లాడాలి? యేసు ప్రభు భాషల్లో మాట్లాడినట్టు బైబిల్ ఎక్కడైనా ఉందా? ఒకసారి ఒక ఆయన నాతో ఇదే మాట్లాడింది. యేసు ప్రభు చేసింది చేయాలా, యేసు ప్రభు చేయండి మనం ఎందుకు చేయాలా? యేసు ప్రభు భాషలో మాట్లాడినప్పుడు నువ్వు నేను ఎందుకు మాట్లాడాలి? మంచిది, కరెక్టే. పరిశుద్ధాత్మ దేవుని వరాలన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో మనం చూస్తాం, ఎక్సెప్ట్ టంగ్స్ అనే దాని గురించి మనం ఎక్కడ ఆయన భాషలో ప్రార్థన చేసింది అనేది మనం ఎక్కడ రాయబడలేదు, మనం వినలేదు కూడా. అయితే మిగతా అన్ని ఇప్పుడు నేను చెప్పిన ఆ యొక్క 9 వరాలలో భాషలు ఇంటర్ప్రిటేషన్ తప్ప మిగతా అన్నీ కూడా మనం యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఆయన పరిచర్యలో మనం చూస్తాం. ప్రతి ఇది కూడా పాత నిబంధనలో కూడా ఎక్కడ కూడా భాషలలో ఈ యొక్క ప్రవక్తలు మాట్లాడారు అన్నట్లు మనం ఎక్కడ గమనించాం. కానీ పాత నిబంధనలో ఒక మంచి ప్రవచనం రాయబడింది భాషల గురించి. యెషయా గ్రంథం 28 11, 12 చూడండి. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగచేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. ఈ మాట మళ్ళొకసారి గమనించండి. ఇక్కడ ఏమంటారు, ఇదే నెమ్మది. ఏది, ఎవరి కోసం నెమ్మది? అలసిన వారికి. అలసిపోతుంటాం, రొటీన్ లైఫ్స్లో అలసిపోతుంటాం. అలసిన వారికి నెమ్మది కలుగజేయడి. నెమ్మది ఎక్కడ? ఇదే నెమ్మది. ఏంటా నెమ్మది? ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. నత్తివారి పెదవులు, ఇవి ఎవరు రాస్తున్నారు? యెషయా భక్తుడు రాస్తున్నాడు. ఈయన ప్రవక్త. ఈ ప్రవక్తకు టంగ్స్ అంటే తెలియదు. కానీ దేవుడు ఈయనకేం చూపించిందంటే, ఆ టంగ్స్లో మాట్లాడుతూ జనాలు ఇలా మాట్లాడుతున్నట్టు, దేవునితో వాళ్ళు మర్మాలు మాట్లాడుతున్నట్టు, దేవుడు వాళ్ళతో ప్రత్యుత్తరాలు ఇస్తున్నట్టు ఆయన కనిపించినప్పుడు ఆయన ఏమంటుండంటే, నత్తివారి పెదవులు ఏదో అట్లాంటివి ఎవరు మాట్లాడతారు అలా? నత్తివారు. అర్థం కాకుండా కొంచెం కొంచెం అక్కడక్కడ కట్ అవుతూ మాట్లాడే మాటలను నత్తివాడి మాటలు. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ. ఈయనకు అర్థం కాలేదు ఆ భాష. అది హెబ్రీ భాషలాగా లేదు, అది ఏదో భాషలాగా ఉంది. ఆ యెషయా భక్తునికి అర్థం కాలేదు. అందుకేమంటున్నాడు, అన్య భాషతోనూ ఆ జనులతో మాట్లాడుతున్నాడు. దేవుని గురించి చెప్తున్న మాటలు ఇవి. 12 చూడండి. అయినను వారు వినలేరి, వారు వినలేదు. ఈరోజు కూడా అదే పరిస్థితి. దేవుడు విశ్రాంతిని ఇస్తాను అంటే అవసరం లేదు, మాకు విశ్రాంతి అవసరం లేదు, ఏం లేదు, మేము ఎంతైనా కష్టపడతాం, ఇట్లే ఉంటాం. ఆమేన్. లాస్ట్ మీకు అందరికీ తెలుసు, 31st నైట్ మనం ఇక్కడ వి హ్యాడ్ ఎ సర్వీస్.
ఇక్కడ నుంచి నేను ఒక 2 hours డ్రైవ్ చేసి ఇంకో చోటికి వెళ్ళి అక్కడ కూడా వాక్యం బోధించాను. ఆ ముందు 2 రోజులు మేల్కున్నాను నిద్ర. ఆ ముందు 2 nights నిద్ర మేల్కున్నాను. పొద్దున కొంతసేపు పడుకున్నాను, అర్లీ మార్నింగ్ అవర్స్లో కొంతసేపు పడుకున్నాను. అండ్ ఇక్కడ పరిచర్య చేసి డ్రైవ్ చేసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ గంట 20 నిమిషాలు అక్కడ వాక్యం చెప్పిన తర్వాత ఐ వాజ్ లిటరలీ ఎగ్జాస్టెడ్. ఆ ముందు రోజు మా పాప నాతో అనింది, డాడీ కొంచెం వేడిగా అనిపిస్తున్నావు నీ దగ్గర, అట్లా కూడా అంటుంది. ఎందుకు ఇంత టైర్డ్ అవుతున్నావు, ఎందుకు ఇంత చేస్తున్నావు? బట్ ఐ వాజ్ వర్కింగ్. అయితే ఆ వాక్యం చెప్పిన తర్వాత అలా కూర్చొని ఇప్పుడు రిటర్న్ జర్నీ డ్రైవ్ చేయాలా. ఏం చేశాను, కొద్దిసేపు అలా పడుకుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసిండు టంగ్స్లో మాట్లాడడం. హల్లెలూయా. ఒక 2 నిమిషాలు టంగ్స్లో మాట్లాడుతుండగా దేవుడు ఆ మాటల్లో నాకు అర్థమయ్యిన ఒక మాట గుర్తు చేసింది ఏంటంటే, ది లైఫ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ మీ. అది గుర్తు చేసిండు. నాలో ఈ లోకం సంబంధించిన జీవితం కాదు, జీవం కాదు, నాలో దేవుని జీవం ప్రవహిస్తుంది అని ఎప్పుడైతే నేను ఆ మాట పలుకుతూ 2-3 సార్లు పలికాను, ది లైఫ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ మీ. లోకంలో ఉండే జీవం అయితే నీకు అలసిపోతావు, కానీ దేవుని జీవం అలసిపోవు. హల్లెలూయా. 2-3 times ఆ మాట అనేసరికి ఐ న్యూ దట్ ఐ వాజ్ ఎ న్యూ పర్సన్. వెంటనే లేచి కూర్చున్నాను. హల్లెలూయా. అంత టైర్డ్నెస్ వెళ్ళిపోయింది. దెన్ రిటర్న్ అగైన్ జర్నీ చేసి ఆమెన్ 4 o'clock కర్నూలు రీచ్ అయ్యాము. అక్కడి నుంచి మళ్ళీ పడుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఆమెన్. దేవుడు వాక్యంలో ఇది అలసిపోయిన వాళ్ళ కోసం ఒక విశ్రాంతి, ఇది నెమ్మది అని చెప్తే దాన్ని స్వీకరించడానికి జనాలు ఇష్టపడటం లేదు. ఈరోజు అదే పరిస్థితి. మాట్లాడటానికి జనాలు ఇష్టపడటం లేదు. ఏంటి ఏమో, ఒక్కొక్కరికి ఓ రీజన్ ఉంటుంది. యేసు ప్రభు ఎందుకు మాట్లాడలేదు? ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు భూమిలో మీద ఉన్నప్పుడు ఆయన దేవునితో డైరెక్ట్గా మాట్లాడేవాడు. హీ వాజ్ డైరెక్ట్లీ ది సన్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఆయన ఇప్పుడు తండ్రి అన్నాడు. శిలువ మీద ఉన్నప్పుడు మాత్రమే, మన పాపం ఆయన మీద పడినప్పుడు మాత్రమే నా దేవా అన్నాడు. హల్లెలూయా. అంతకుముందంతా ఆయన తండ్రి అన్నాడు. దేవునితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేది ఆయనకు. దెర్ వాజ్ నోబడీ ఇన్ బిట్వీన్. మనకు యేసుక్రీస్తు ఒక మీడియేటర్గా ఇవ్వబడ్డాడు బైబిల్లో. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు మనల్ని విమోచించి మన కోసం చిందించిన రక్తాన్ని దేవుని అతి పరిశుద్ధ స్థలంలో పరలోకానికి తీసుకెళ్లి అక్కడ కుమ్మరించి మనకు దేవునికి మధ్య శాంతి సమాధానాన్ని తీసుకొచ్చాడో, ఆ తరువాత పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఈ యొక్క పెంతెకోస్తు దినమందు మనందరికీ ఇవ్వబడ్డాడు. హల్లెలూయా. అంతకుముందు ఇవ్వబడలేదట. అంతకుముందు మీరు పాత నిబంధనలో గమనించండి, సంసోను మామూలు మనిషిలాగా ఉంటాడు. సడన్గా ప్రభు ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన విచిత్రమైన పనులన్నీ చేసేస్తాడు. ఒక్క గాడిద దౌడ ఎముకతో 1000 మందిని చంపేసిండంట. ఆ యొక్క పట్టణపు గేట్లు, పెద్ద పట్టణం గేట్లు అంటే చిన్నవి కాదు, మన ఇంటి గేట్లు కాదు అవి. పట్టణం అంత పెద్ద పట్టణమో ఆ గేట్లను కూడా బీక్కొని ఆ కొండ మీదకి తీసుకుపోయి ఎక్కడికో ఇసిరేసిండట. బట్టి ఒక్కడు మోసుకుంటూ. అర్థమవుతుందా? దీస్ ఆర్ ఆల్ సూపర్ న్యాచురల్ థింగ్స్. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేవాడు అప్పుడు. కానీ ఇప్పుడు పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. సో దిస్ ఈస్ ది టైమ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని సమయం ఇది. అందుకోసము ఆయన ఇచ్చిన ఆ యొక్క వరాలు కానీ, ఆయన ఇచ్చినటువంటి వరాలలో ఉన్న టంగ్స్ కానీ, ఇంటర్ప్రిటేషన్ కానీ ఇప్పుడు మొదలైనవి. మనకు ఎప్పుడు మొదలైనవి? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి మొదలైనవి. హల్లెలూయా. అంతేకాకుండా మీరు గమనించండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో 17వ వచనం నుంచి 18వ వచనం వరకు చూద్దాం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. నెక్స్ట్, పాములను ఎత్తిపట్టుకొందురు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పెను. ఆమేన్. సో దీస్ ఆర్ 5 things
5 signs which will follow a believer. యేసుక్రీస్తును అంగీకరించావు అంటే ఈ 5 విషయాలు నీ జీవితంలో జరుగుతాయి అనేది ఇక్కడ వ్రాయబడిన మాట. వీటిలో 17వ వచనంలో నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, ఇది సూపర్ న్యాచురల్ థింగ్. కొత్త భాషలు మాట్లాడుదురు. నేను ఒక మీటింగ్లో వింటున్నా. ఆయన ఏమని చెప్తారంటే, కొత్త భాష అంటే నువ్వు భాష మార్చుకుంటావు. నువ్వు అప్పుడు చెడ్డ మాటలు మాట్లాడేవాడివి, ఇప్పుడు చెడ్డ మాటలు మాట్లాడవు, అది భాష మార్చుకుంటావు. ఎంతో తెలివిగా మాట్లాడుతూ అది కాదు, ఈ భాషలు లేవు అనేది చెప్పాలని చాలా ప్రయత్నం చేసిండు ఆ మనిషి. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, సరే కొత్త భాషలు మాట్లాడుదురు, సరే అది న్యాచురల్ గిఫ్టే అనుకుందాం, పక్క పెడదాం. మూడోది ఏంటి, పాములను ఎత్తి పట్టుకుందరు. ఇది కూడా పవర్ఫుల్లా కదా? పాములను ఎత్తి పట్టుకోవడం అంటే మనం ఏం పాములు పట్టే పని చేయమని కాదు ఇక్కడ చెప్తుంది. ఎక్కడ పాము దొరికితే దాన్ని పట్టుకోమని కాదు. అందుకే పౌలు జీవితంలో రాసింది చూడండి, పౌలు భక్తునికి 28వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 3 నుంచి చదువుదాం. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. అతని చేయి పట్టుకుంది. 4వ వచనం. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. 5వ వచనం. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. హల్లెలూయా. ఏం జంతువు అది? విషపు జంతువు. విషపు జంతువు ఆల్రెడీ కొరికేసింది, పట్టుకుంది. ఆయన పుల్లలేరి చేస్తున్నాడు. పాల్ వాజ్ ఏ బిలీవర్. ఆమేన్. పాల్ అపోస్తలుడు, అప్పటికే పరిచర్య చేసిండు. ఏదో పుల్లలేరుతుంటే సడన్ గా ఆ పుల్లల మధ్య నుంచి వేడికి ఒక పాము వచ్చి పట్టుకుంది. కానీ పట్టుకున్నప్పుడు జనాలు ఏమనుకున్నారంటే, ఆ పామును చూసి దాని మార్ఫాలజీని చూసి ఆ పామును చూస్తూనే ఏమనిపించిందంటే, ఇది విషపు పాము, ఇది పట్టుకుందంటే ఎవడు బతకడు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇంక అయిపోయింది, ఈయన ఏదో చాలా తప్పు చేసి వచ్చిండు కాబట్టి ఈయన ఇంకా చచ్చిపోతాడు అనుకుంటే ఆయన ఏం చేసిండు, అలా వదిలేసిండట దాన్ని. ఆమేన్. ఆయనకి ఏ హాని జరగలేదు. దిస్ ఈజ్ వాట్ బైబిల్ ఈస్ టెలింగ్. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, విషంతో ఏదైనా జంతువు పట్టుకున్న పాములను ఎత్తి పట్టుకొందురు. 18లో అనే మాట, పాములను ఎత్తి పట్టుకొందురు. మరణకరమైనది ఏది తాగినను అది వారికి ఏ హాని చెయ్యదు. రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు స్వస్థత పొందుతురు. 5 విషయాలలో సరే భాషలను గురించి పక్క పెడదాం. మిగతా 4 సూపర్ న్యాచురల్ ఉన్నాయా లేదా? ఎస్. దేవుడు ఆ 4 సూపర్ న్యాచురల్ వాటితో ఒక న్యాచురల్ది కలిపి పెడతాడా? అర్థమవుతుందా? ఈ సైన్స్ 5 సైన్స్ ఒక బిలీవర్ ద్వారా జరుగుతాయి అన్నప్పుడు అవన్నీ కూడా సూపర్ న్యాచురల్ అయి ఉండాలా, లేకపోతే న్యాచురల్ అన్నా ఉండాలా? ఒకటి న్యాచురల్, 4 సూపర్ న్యాచురల్ అలా దేవుడు పెట్టాడు, దాంట్లో సెన్స్ లేదు. ఆమేన్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ మనం చూస్తున్న మాట మార్క్సు వార్త 16-17 వచనం చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎవరి వలన? అందరు చెప్పండి. నమ్మిన వారి వలన. నమ్మిన వారి వలన అంటే యేసు ప్రభు ఏం చెప్తుంటున్నాడు? నమ్మిన వారి వలన అంటే ఏమర్థము? విశ్వసించిన వారు. ఎవరెవరు నమ్మి ఉంటారో యేసు క్రీస్తును వాళ్ళందరూ కూడా వాళ్ళందరి జీవితాల్లో ఇవి జరుగుతాయని చెప్తుంటున్నాడు. అంటే నమ్మిన వారి వలన ఇవి జరుగును, నమ్మిన ప్రతివాడు భాషలో మాట్లాడతాడు అనేది అర్థం. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్. నువ్వు యేసు క్రీస్తును అంగీకరించావు అంటే సరే, నమ్మిన వారిలో కొందరి వలన ఇవి జరుగును అని రాసిందా? నమ్మిన వారు వాళ్ళు చాలా పద్ధతిగా బ్రతికి వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటేనే ఇవి జరుగుతాయి అట్లేముందా? లేదు. నమ్మినావు, యేసు క్రీస్తు నమ్మినావంటే దట్ వెరీ డే దయ్యం పట్టిన దగ్గర పోయి వెళ్ళగొడతావు నువ్వు, అంతే. హల్లెలూయా. హల్లెలూయా. దయ్యం పట్టిన వాళ్ళకు చాలా ప్రాక్టీస్ ఉండాలా చేయడానికి. చాలా కథలు చెప్తుంటారు జనాలు. చిన్న విషయం కాదు. డీమనాలజీ పుస్తకము ఎంత అదంతా హెడ్ నాలెడ్జ్. నువ్వు నమ్మినావంటే ఈరోజు ఈరోజే నువ్వు యూ కెన్ కాస్ట్ అవుట్ డీమన్స్. కొన్ని సంఘాల్లో చూస్తుంటాం, ఒక దయ్యం పట్టిన వ్యక్తి ఉన్నాడంటే ఇంకో కాల్ చేసి ఇంకో పాస్టర్ ఆయన రమ్మని చెప్పండి, ఈయన రమ్మని చెప్పండి. అర్థమైనా? ఎంత షేమ్ కదా.
ఏమంటున్నాడు? నమ్మిన వారి వలన. ఈరోజు నువ్వు బిలీవర్, ఈ రోజే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినావు. ఈ మాటలు విని ఇద్దరు బిలీవర్స్ ఏం చేసినారంట, కూర్చొని టీ కొట్టు దగ్గర కూర్చున్నారంట. అరే పాస్టర్ గారు, నమ్మిన వారి వల్ల సూచక్రియలు జరుగుతాయన్నాడు, ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళు ఎవరైనా దొరికితే బాగుండంటే కరెక్ట్గా వానికి దయ్యం పట్టినాడు ఒకటి దొరికిందంట. ఇద్దరు ఉన్నారంట. ఒకడు అంటాడంట ఐ బైండ్ యూ ఇన్ జీసస్ నేమ్ అంటాడంట, దయ్యం అవుతుందంట. దయ్యం పట్టినాడు ఐ లూజ్ యూ ఇన్ జీసస్ నేమ్ అంటే వదిలిపెట్టేస్తాడు. వీడు ఐ బైండ్ యూ, ఐ లూజ్ యూ, ఐ బైండ్ యూ, లూజ్ యూ అనేసరికి దయ్యం కోసం హే ఈ బైండ్ వద్దు, యూజ్ వద్దు, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయిందంట. వాడు ఫ్రీ అయిపోయాడు మనిషి. ఇద్దరు యేసు ప్రభువును నమ్మిన వ్యక్తులు సింపుల్ ఫెయిత్తో. ఇది కర్ణాటకలో జరిగింది. నేను వెన్ ఐ వాజ్ ఇన్ ఎల్షదాయ్ బైబుల్ స్కూల్ ఈ టెస్ట్ మనీ మేము విన్నాం. అది ఎందుకంటే మేము మాలోనే ఇద్దరు కలిసి పోయి చేసిన పని ఇది. హల్లెలూయా. కొందరు ఉంటారు, కొందరు కమెడియన్స్ ఇట్లాంటివే చేసేది. అయినా వాళ్ళకు కూడా పని జరుగుతుంది. అర్థమవుతుందా? వాళ్ళకే జరిగిందంటే నువ్వు ఇంకెంత బాగా చేసుకోవచ్చు ఈ దేవునిలో ఎదిగిన తర్వాత. హల్లెలూయా. సో నమ్మిన ప్రతివాడు భాషలు మాట్లాడాలని దేవుడు చెప్తున్నాడు. నమ్మిన ప్రతివాడు భాషలు మాట్లాడాలి. పక్క తిరిగి చెప్పండి, నువ్వు భాషలో మాట్లాడు, నువ్వు భాషలో మాట్లాడు, నువ్వు భాషలో మాట్లాడమని యేసు ప్రభు చెప్పిండు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిండు, నేను చెప్పడం కాదు. ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు భాషలకు? దేవుడు ఇచ్చిండు. ఇక్కడ యేసు ప్రభు ఏమంటాడు? నమ్మిన వారి వలన ఈ సూచనలు చదవండి. ఏం చెప్పి? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామంన దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. కొత్త భాషలు మాట్లాడతారు. హల్లెలూయా. నీకు వచ్చిన తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు, తమిళ్ కాదు, ఇవి ఏవి కాదు, కన్నడ ఇవి ఏవి కాదు. ఉత్త ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అంటుంటారు. టంగ్స్ లో మాట్లాడంటే హల్లెలూయా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది కాదు, కొత్త భాషలు వస్తాయి. వెన్ యూ కాన్సన్ట్రేట్ దేవుని మీద ఆధారపడుతూ ఎప్పుడైతే చేస్తావో భాషలు వస్తాయి. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట నువ్వు నిజంగా నమ్మినావంటే ఆయన ఖచ్చితంగా నీకు ఇచ్చేస్తాడు అన్నమాట. హల్లెలూయా. అయితే ఎందుకు చాలా మంది భాషలో మాట్లాడటం లేదు? వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ నాకు తెలిసిన ఒక మంచి స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే సరైన టీచింగ్ లేక, భాషల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే సరైన టీచింగ్ లేక, సరైన అధ్యయనం లేక జనాలు మాట్లాడటం లేదు అని నా యొక్క అండర్స్టాండింగ్. ఈరోజు కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. బిలీవర్సే, చాలా మంచి బిలీవర్సే అయినప్పటికీ స్ట్రగుల్ అవుతున్నారు లైఫ్స్లో. ఆమేన్. ఓకే. రెండవ అబ్జెక్షన్, ఫస్ట్ అబ్జెక్షన్ ఏంటి? యేసు ప్రభు మాట్లాడలేదు కాబట్టి మేము మాట్లాడడం. ఇప్పుడు మాట్లాడాలా వద్దా? మాట్లాడాలా. నువ్వు బిలీవర్, నువ్వు నమ్మిన వ్యక్తివైతే, నువ్వు యేసుక్రీస్తు నువ్వు నమ్మినావంటే నువ్వు మాట్లాడాల్సిందే. నువ్వు మాట్లాడటం లేదు అంటే నీలో ఎక్కడో ఫాల్ట్ ఉందని అర్థం. హల్లెలూయా. యు మస్ట్ స్పీక్ ఇన్ టంగ్స్. సెకండ్ అబ్జెక్షన్ ఏంటంటే భాషలు దయ్యం నుంచి వచ్చినాయి అంటారు చాలా మంది. నాతోనే ఒక లేడీ అనింది, ఆమె సర్వం కోల్పోయింది. ఈరోజు నేను సేవ చేస్తున్నాను అని చెప్పుకుంటుంది. ఓ రోజు భాషల గురించి మాట్లాడుతుంటే భాషలు అంటే అవి దయ్యం మాటలు, దయ్యంవి. మనము అటువంటి వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 11 నుండి 13 వచనాల వరకు చూద్దాం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? అర్థమైందా? ఎందుకు ఈ మాటలు తీసుకోవాల్సి వచ్చిందంటే మనము పరిశుద్ధాత్మ దేవుని వరాలలో మనం భాషలకు అర్థం చెప్పేది మనం అక్కడ చూసాం. అవునా? పరిశుద్ధాత్మ దేవుని వరాలలో భాషలకు అర్థం చెప్పేది ఉంది అక్కడ. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కాదు ఇవి ఇచ్చేది, ఈ భాషలనేవి దయ్యము అంటే ఎందుకు దయ్యం వస్తుంది? అందుకే ఈ మాటలు చూడండి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీరు చెడ్డోళ్ళు. ఎందుకు? దేవుడు చాలా పరిశుద్ధుడు, మీరు చెడ్డవాళ్ళు. ఎందుకు? పుట్టినప్పుడు చెడులో పుట్టారు. నువ్వు దేవుని నీతిమంతునిగా తీర్చబడ్డా కూడా నీవు
అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటావు. అదే దాని గురించి ఏమంటున్నావు, మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఇవ్వాలనుకున్నప్పుడు 13వ వచనం చూడండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. యేసు ప్రభు చెప్పిండు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు కావాలా నాకు అని ప్రార్థన చేస్తే దయ్యం ఎందుకు వస్తుంది? అర్థమవుతుందా? జనాలు చెప్తుంటారు, కథలు చెప్తుంటారు, నమ్మొద్దండి. వీళ్ళందరూ ఫాల్స్ టీచర్స్. నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా, ఫాల్స్ టీచర్స్ అంటే భిన్నాభిప్రాయాలను కలుగజేయడానికి వాళ్ళ దగ్గర టీచింగ్స్ ఉండవు. సునీల్ అన్న వాక్యం చెప్పిపోయిన తర్వాత ఇది ఏం లేదు, అంతా ఇంట్లో అంతా మాయని జాగ్రత్త వినొద్దు, అది ఫాల్స్ టీచర్. వాళ్ళు వాక్యం చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారో ఒక భిన్నాభిప్రాయం తీసుకొచ్చి ఇది కాదేమో, అటువంటి వాళ్ళకు దూరంగా ఉండండి. హల్లెలూయా. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని ఇవ్వాలనుకున్నాడు? ఆ ముందు అధ్యాయంలో మీరు చూస్తే లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో చూడండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యులకు అధికారము తాత్కాలికంగా ఇచ్చి పంపించిండు. అప్పుడు 75 మందిని పిలిచి, మీరందరూ 70 మంది శిష్యులను పిలిచి, మీరందరూ కూడా ఈ యొక్క కార్యం మీకు అధికారం ఇస్తున్నాను, మీరు ఈ పనులు చేయండి అని చెప్పి, స్వస్థపరచండి, దయాలను వెళ్ళగొట్టండి, అవన్నీ చెప్పి పంపిస్తాడు. సో అధికారాన్ని అప్పుడు తాత్కాలికంగా ఇచ్చిండు. బట్ దేవునికి ఉన్న ప్లాన్ ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చి సంపూర్ణ అధికారం మనము కలిగి జీవించాలా అనేది దేవుని యొక్క ఆలోచన. ఆమేన్. నీవు పాములను తేలను తొక్కుట కంటే పోయే పామును తొక్కడం అని కాదు. ఇవన్నీ డిమానిక్ థింగ్స్. పాము తేలు విషము కలిగినవి. ఈ విషము కలిగినవి అంటే చెడువి. చెడువేంటి? లోకంలో విషము కలిగినవేంటి? దయ్యాలు, చెడ్డ ఆలోచనలు కలిగి జనాలను చెడు చేయడానికి ప్రేరేపించేవి. వాటిని నువ్వేం చేయాలంట? పాములను త్రేలను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, నీకు అధికారము ఇచ్చి ఉన్నానన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకు అది ఓన్లీ షాడో, కొంతకాలానికే. కానీ మనకు రియాలిటీ ఇది. హల్లెలూయా. హల్లెలూయా. నాకు సంపూర్ణమైన అధికారం ఇచ్చిండు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. కొన్నిసార్లు అందుకే రాత్రుల పూట సేటన్ ఏదైనా సైతాను దయ్యాలు ఏవైనా డిస్టర్బ్ చేస్తే నేను లేచి చెప్పే మాట ఏంటంటే, అరే దయ్యం నువ్వు ఒక్కనివి కాదు, నరకంలో ఉండే అన్ని దయ్యాలు కలిసి వచ్చినా కూడా నా ఎడమ కాలి చిటికన వేలుకు మీరు సరిపోరు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆ మాట చెప్పి పండుకోండి. బికాస్ గాడ్ హస్ గివెన్ యూ ఎవ్రీ అథారిటీ. మొత్తం సంపూర్ణమైన అధికారం మనకి ఇచ్చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అధికారం ఆయన మనకి ఇస్తున్నాడు కాబట్టి ఈ అధికారం ఎక్సర్సైజ్ చేయాలంటే నీకు కావాల్సిన జ్ఞానము వివేకం ఎవరిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలి. ఆమేన్. 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 అధికారం ఉండడం వేరు, అధికారాన్ని వాడకుండా ఉంటారు చాలా మంది. ఇప్పుడు భాషలు దేవుడు అందరికి ఇచ్చిండు, వాడుతున్నారా? వాడట్లేదు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుని ఎంటర్టైన్ చేయట్లేదు వాళ్ళు. అసలు పరిశుద్ధాత్మ దేవుని ఎంటర్టైన్ చేస్తే ఆయన నీకు ఉన్నటువంటివన్నిటినీ కూడా నువ్వు బెస్ట్గా వాడుకోవడానికి ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాటలు చూద్దాం ఒకసారి. 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఆమేన్. నువ్వు ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకున్నాను, నేను టంగ్స్ నమ్మను, నేను పరిశుద్ధాత్మను నమ్మను అంటే అబద్ధం. ఎందుకు? యేసుక్రీస్తు ఏమంటున్నాడు? తను నమ్మిన యూదులతో చెప్తున్న మాటలు ఏంటి? మీరు నా వాక్యమందు నిలిచి ఉండండి. వాక్యంలో ఉందా? దాని మీద గట్టిగా పట్టుకో. వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి రాసిండా? గట్టిగా పట్టుకో. వాక్యంలో భాషల గురించి రాసిండా? గట్టిగా పట్టుకో. నీవు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై సత్యమును గ్రహిస్తారు. నీకు సత్యం అనేది తెలియకుంటే నువ్వు అబద్ధంలో బ్రతుకుతుంటావు. నీ జీవితమే ఒక అబద్ధం అయిపోతుంది. నీతో ఎవడో సత్యం మాట్లాడుతున్నాడు, ఎవడో అబద్ధం మాట్లాడుతున్నాడు కూడా నీకు తెలియదు.
ఒకసారి అంటే నేను చెప్తున్నాను, ఎందుకు అంటున్నానంటే, నీవు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎక్కువ ఎంటర్టైన్ చేస్తున్నావు అనుకో, నువ్వు కొన్ని ప్లేసెస్ అవాయిడ్ చేస్తావు. మాకు ఒకసారి మొన్న రీసెంట్గా స్టాఫ్ అందరికీ భోజనం పెడతామని భోజనం పిలిచినారు. ది మూమెంట్ దట్ ఉమెన్ కాల్డ్, నాకు పోవాలనిపించలేదు. పొద్దున 10 o'clock ఏమో చెప్పినారు, 1 o'clock అని. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్. ఐ న్యూ సంథింగ్ వాజ్ రిపల్సివ్. మనకు తెలుస్తుంది అది. ఐ మీన్ ఏ ప్లేస్కు పోవాలో ఏ ప్లేస్కు పోకూడదు అనేది హీ విల్ బి టెల్లింగ్ యూ. ఇక్కడ పో, ఇక్కడ పోవద్దు అంతే. పిలిచిన ప్రతి చోట పరిగెత్తొద్దండి. దేవుని దగ్గర కూర్చోండి, ప్రభా నాకేం చేయాలి, నాకు పిలిచినారు, నాకు అవకాశం వచ్చింది, నేను పోతాను. యాక్చువల్ నన్ను ప్రార్థన చేయాలని చెప్పినారు, అక్కడ ప్రార్థన చేసి ఏదో వాక్యం చెప్పాలని పోయేది. అర్థమవుతుందా? ఆడ భోజనం ఉంటుంది, పరిగెత్తిపోదాం, అవన్నీ రాదు. హల్లెలూయా. యు మస్ట్ బి గైడెడ్ బై ది హోలీ స్పిరిట్. అందుకే చూడండి, యేసుక్రీస్తు చెప్పిన మాటలు, తను నమ్మిన యూదులతో, తను నమ్మిన క్రైస్తవులతో దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. ఈరోజు చాలా మంది గుడ్డిగా అబద్ధాల్లో బ్రతుకుతుంటారు. ఏమనుకుంటున్నారంటే, మా ఆయన నన్ను భలే ప్రేమిస్తున్నాడు, వాడు 2-3 ఉంటాడు, అన్ను బుద్ధి లేదు, జ్ఞానం లేదు. నువ్వు సత్యం తెలియాల, నీకు ఎవరు చెప్తారు? యు షుడ్ నో ఇన్ యువర్ స్పిరిట్ దట్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. హల్లెలూయా. యు షుడ్ ఆల్వేస్ బి కాషియస్. నువ్వు సర్వాంతర్యామివి కాదు, కానీ సర్వాంతర్యామి అనే దేవుడు నీలో ఉంటున్నాడు. ఆమేన్. యు నో థింగ్స్ హ్యాపెనింగ్. మీకేం తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడు అన్ని తెలియజేస్తాడు. అందుకే కదా 32వ వచనం చూడండి, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. నీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని జీవించే వ్యక్తివై ఉంటావో, పరిశుద్ధాత్మ దేవుని వదిలిపెట్టకుండా, భాషలను వదిలిపెట్టకుండా, దేవుని వాక్యంలో ఏం రాశారో ఆ పాయింట్స్ని గట్టిగా పట్టుకొని స్థిరంగా దేవుని వాక్యంలో నువ్వు నడుస్తూ ఉంటావో, హల్లెలూయా, హల్లెలూయా, నీకేమవుతుంది? సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. యుల్ బి ఫ్రీ. రెండే చోట్ల రాసిన మాట ఏమని? యూ షల్ నో ది ట్రూత్ అండ్ ది ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. మేక్ యూ ఇంగ్లీష్లో ఏముంది? సెట్ యూ ఫ్రీ కాదు. సెట్టింగ్ ఫ్రీ వేరు, మేక్ యూ ఫ్రీ వేరు. సెట్ యూ ఫ్రీ అంటే ఇమ్మీడియట్గా విడుదల చేయడం. మేక్ యూ ఫ్రీ అంటే స్లోగా ప్రాసెస్. ఆమేన్. ఆమేన్. నువ్వు వాక్యాన్ని వింటూ 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 ఉన్నప్పుడు నీకు కావాల్సిన రైట్ వాక్యం ఎప్పుడైతే నీకు తగులుతుందో, దెన్ దట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ యూ ఫ్రమ్ ఆల్ ది బాండేజెస్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఫ్రీగా ఉండడం ఇంపార్టెంట్ లైఫ్లో. అందుకే ఇంకో చోట ఏమంటాడు? హీ హూమ్ ది సన్ సెట్స్ ఫ్రీ ఈస్ ఫ్రీ ఇండీడ్. ఆమేన్. కుమారుడు ఎవరిని విడుదల కలిగిస్తాడో వాడు ఫ్రీ. ఈరోజు మనమందరము రక్షింపబడ్డాం. వీఆర్ ఫ్రీ. వీఆర్ ఫ్రీ ఫ్రమ్ హెల్. నరకం పోకుండా మనల్ని యేసుక్రీస్తు విమోచించిండు, ఫ్రీ ఇచ్చేసిండు. కానీ ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు మనం లేనిపోని బాండేజెస్ అంటించుకుంటుంటారు. దేవుడు విడుదల ఇచ్చినా కూడా రాంగ్ డాక్ట్రిన్స్లో పోతుంటారు కొందరు. దేవుడు విడుదలనిచ్చినా కూడా రాంగ్ ప్రాక్టీసెస్లో జీవిస్తుంటారు జీవితాన్ని. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. నువ్వు ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలా, ఎవరితో ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, ఎక్కడి నుంచి టెంప్టేషన్ వస్తుంది, ఆ టెంప్టేషన్ నువ్వు ఎట్లా ఓవర్కమ్ చేయాలా, ఎవరు నేర్పిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు లాజరు సమాధి దగ్గర పోయిండు. లాజరస్ కమ్ అవుట్ అన్నాడు. లాజర్ ఏం చేసిండు? ఆ యొక్క కట్లతోనే టిక్ 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 ఎగురుకుంటూ వచ్చిండు బయటికి కదా. బయటికి అంటే దట్ ఈస్ సెట్టింగ్ ఫ్రీ. యేసు ప్రభు ఏమన్నాడు? హీ సెట్ ఫ్రీ. ఆ డెత్ నుంచి బయటికి వచ్చేసిండు. మళ్ళీ బయటికి వచ్చినాక శిష్యులతో ఏమంటాడు? వాళ్ళ కట్లు ఇప్పండి, వాని కట్లు ఇప్పేసేయండి. శిష్యుల పని ఏంటి? కట్లు విప్పడం. మన పని ఏంటి? హెచ్ఫామ్ పని ఏంటి? మనుషుల కట్లు విప్పడం. హల్లెలూయా. యేసు ప్రభు ఆల్రెడీ వాళ్ళను రక్షించిండు. రక్షించిన వారి బంధకాలను, కట్లను విప్పడమే హెచ్ఫామ్ లో మనం చేస్తున్న పని. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే మనం చేస్తున్న పని.
ది టీచింగ్ సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. థర్డ్ అబ్జెక్షన్ జనాలలో పాతుకపోయిన ఒక తప్పుడు ఆలోచన ఏంటంటే, థర్డ్ అబ్జెక్షన్ ఏంటంటే టంగ్స్ ఆగిపోయినాయి, టంగ్స్ అనేవి లేవు. ఒకప్పుడు ఆదిమ సంఘంలో ఉండినాయి, ఇప్పుడు టంగ్స్ లేవు. ఒక ఆయన ఇట్లే వాదిస్తున్నాడు, టంగ్స్ లేవు. ఒక వాక్యం చూపించండి అని చెప్పిన. ఒక్క వాక్యం చూపించండి. నేను ఐ వాజ్ ఇన్ MBBS, ఇంకా అప్పుడు చదువుతున్నా. ఒక వాక్యం చూపించండి, 1000 రూపాయలు ఇస్తాను. 1000 రూపాయలు నా దగ్గర లేవు. అసలు నా దగ్గర 1000 రూపాయలు కాదు, 100 రూపాయలు కూడా లేవు. కానీ 1000 రూపాయలు ఇస్తాను నీకు, నాకు వాక్యం చూపించని చెప్పిన. ఎందుకు? నాకు 1000 రూపాయలు వానికి ఇవ్వాల్సిన అవసరం రాదు, ఆయన దగ్గర వాక్యం లేదు అంటే అన్ని రకాలుగా ట్రై చేసిండు. మళ్ళీ నేనే హెల్ప్ చేస్తున్నా. సరే నీకు కావాల్సిన వాక్యం నేను చెప్తాను చూడు అని 1 కొరింథీ 13:8 చూడండి. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనంలైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు? ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ప్రవచనములైనను నిరర్థకములగును. ఇంగ్లీష్ లో చూద్దాం. Prophecies they shall fail. ఏముంది అక్కడ? They shall fail. Okay. Whether they be tongues, they shall cease. Whether there be knowledge, it shall vanish. Shall అనే పదం ఏంటి? కొంచెం ఇంగ్లీష్ క్లాస్ తీసుకుందాం. షాల్ అంటే ఏంటి? షాల్ అనే పదం ఎప్పుడు వాడతారంటే ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి వాడతారు. ఐ షల్ కమ్, నేను వస్తానులేండి. ఐ విల్ కమ్, ఇప్పుడు వస్తున్నాను. ఐ షాల్ వస్తాను. ఓకే, ఐఎమ్ కమింగ్, ఇప్పుడే వస్తున్నాను. బట్ ఐ షాల్ కమ్ అంటే వస్తాను. సంథింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ 3 విషయాలు, ప్రాఫెసీస్, భాషలు, ప్రాఫెసీస్, నాలెడ్జ్, ఈ 3 విషయాలను తీసుకుంటాం. జ్ఞానం. ఈ 3 కూడా ఆగిపోవచ్చు, కానీ ప్రేమ మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుంది అనే మాట భక్తుడు రాస్తున్న మాట. హల్లెలూయా. ఎవరు రాస్తున్నారు ఈ మాటలు? కొరింథీ ఎవరు రాశారు? పౌలు భక్తుడు రాసిండు కదా. పౌలు భక్తుడు కొరింథీలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు రాసిండు. కొరింథీలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు ఈ యొక్క వాక్యం రాసి ఉంటున్నాడు. 13వ అధ్యాయము 14వ అధ్యాయంకి వచ్చి చూద్దాం. 14వ అధ్యాయం 39-40 చూద్దాం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి. ఆమేన్. భాషలతో మాట్లాడము ఆటంకపరచొద్దండి. ఒకవేళ పౌలు చెప్పినప్పుడే భాషలు అయిపోయినాయి అనుకుందాం. ఆయన టైంలో అప్పుడే అయిపోయినాయి, భాషలు అయిపోయినాయి, ఓన్లీ ప్రేమతోనే ఉందాం, మనం అందరం ప్రేమతోనే, ఇంకా భాషలు లేవు అని అన్నాడు అనుకుందాం. అట్లే అర్థం చేసుకుని, ఆయన అనలేదు. అట్లా అర్థం చేసుకున్నట్లయితే మరి ఈ యొక్క 14వ అధ్యాయం 39 ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి ఎందుకంటాడు? అర్థమవుతుంది కదా, ఆటంకపరచొద్దు అంటున్నాడు. అండ్ చివరిగా 40వ ఏమంటున్నాడు? సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. అది పౌలు టైంలో కూడా కొందరు ఫ్లెష్ లో యాక్ట్ అయ్యేవాళ్ళు. పరిశుద్ధాత్మ అంటే గిట్టి కొట్టుకోవడము, ఎగరడం, ఇవన్నీ మానుకోవాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు హీఈస్ ఎ డీసెంట్ పర్సన్, హీఈస్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్. అందుకే ఏమంటున్నాడు? లెట్ ఆల్ థింగ్స్ బి డన్ డీసెంట్లీ అండ్ ఇన్ ఆర్డర్. దేవుడు ఒక ఆర్డర్, ఒక క్రమము ఇష్టపడే దేవుడు. మన దేవుడు క్రమంగా ఉండాలా అనుకుంటాడు. అక్రమంగా ఇష్టం వచ్చినట్లు ఉండడం ఇష్టం లేదు ఆయనకు. హల్లెలూయా. సో భాషలు అనేది ఆపొద్దండి అంటున్నాడు. ఇదే అధ్యాయంలో చూడండి 18వ పౌలు చెప్పే మాట చూడండి. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు చెప్తున్న మాట ఏంటి? భాషలు ఆగిపోలేదు, నేను మీ అందరికంటే భాషలు ఎక్కువ మాట్లాడుతున్నాను. బ్రదర్, అది పౌలు కాలంలో పౌలు మాట్లాడిండు, ఈ కాలంలో అయిపోయినాయి అంటారు అనుకోండి. ఈ కాలంలో ఎట్లా అయిపోతాయి? అక్కడ 3 విషయాలు చెప్పిండు. ఒకటి ప్రవచనములు ఆగిపోవచ్చు అన్నాడు, రెండవది భాషలు ఆగిపోవచ్చు అన్నాడు, ఇంకొకటి నాలెడ్జ్ కూడా ఆగిపోవచ్చు. నాలెడ్జ్ ఆగిపోయిందా? మరి
ఆగిపోలేదు. నాలెడ్జ్ ఎప్పుడు లేనంత స్పీడ్గా పెరుగుతుంది. మనం కూడా ఎప్పుడు మాట్లాడనంత స్పీడ్గా టంగ్స్లో మాట్లాడాలా. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు నాలెడ్జ్ స్పీడ్ పోతుందంటే మనం టంగ్స్ కూడా ఏం చేయాలా? మనం కూడా స్పీడ్గా మాట్లాడాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. డోంట్ గెట్ డిసీవ్డ్. డోంట్ బి డిసీవ్డ్. ఇంకో మాట కూడా చెప్తున్నా, కొందరు దయ్యాలతోనే భాషలు వస్తాయి, భాషలు అనేది దయ్యాలు అని చెప్తున్నారు అనుకున్నాం. యేసు ప్రభువును నమ్ముకొని వాళ్ళందరూ దయ్యాల కింద పనిచేస్తున్నట్టేనా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. అంటే ఎవడైతే యేసుక్రీస్తు రక్తంతో కడగబడలేదో, ఎవడైతే యేసుక్రీస్తుని అంగీకరించలేదో వాళ్ళందరికీ డైరెక్ట్గా ఎవరు తండ్రి? సైతానే. ఎందుకు? వాడు పాపంలోనే జన్మించిండు, పాపంలోనే ఇంకా రాజ్యం మారలేదు, వాడు సైతాన్ రాజ్యంలోనే ఉన్నాడు. మరి వాళ్ళలో ఎవరైనా టంగ్స్లో మాట్లాడడం చూసారా మీరు ఎప్పుడైనా? దయ్యాల నుంచి టంగ్స్ మాట్లాడితే దయ్యాల కొడుకులు కదా ఫస్ట్ మాట్లాడేసింది, ఫస్ట్ టంగ్స్. ఎప్పుడైనా చూసారా మాట్లాడడం? అంటే అది అబద్ధము. సో మనం 3 అబ్జెక్షన్స్ చూసాం. యేసు ప్రభు మాట్లాడలేదు కాబట్టి మేము మాట్లాడము అనేటోళ్ళు కొందరు ఉన్నారు. 2వ అబ్జెక్షన్ ఏం చెప్పాను? దయ్యం నుంచి అని చెప్పారు, అది కూడా తప్పు. 3వది ఏమని చెప్పాము? టంగ్స్ ఆగిపోయినాయి అన్నారు. టంగ్స్ ఆగిపోలేదు, ఇంకా మనం స్పీడ్గా మాట్లాడాలి అని చెప్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. 4వది చూద్దాం. 4వ అబ్జెక్షన్ వచ్చేసి చదవండి. ఓన్లీ అపోస్తల్స్ కుడ్ ప్రే ఫర్ పీపుల్. అపోస్తలుల కాలంలో ఉండిందండి. అపోస్తలులు మాత్రమే భాషలు వచ్చేట్టు ప్రార్థన చేయగలరు. వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఉండేదంతా డంచిక్ బం 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 అంటుంటారు జనాలు. వాళ్ళకు దొరికిన స్క్రిప్చర్ రెఫరెన్స్ ఏంటంటే అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు చూద్దాం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. ఆగదాం. సమరయలో దేవుని వాక్యాన్ని ప్రకటించిన వ్యక్తి ఎవరు? ఫిలిప్పు. ఫిలిప్ అనేటువంటి డిసైపుల్ సమరయలో, మీరు గమనించుంటారో లేదో, గాజాకు పోయే మార్గంలో ఒక నపుంసకుడు ఇథియోపియన్ ఉంటాడు. అతనికి అక్కడక్కడనే బ్యాప్టిజం ఇచ్చేస్తాడు, గుర్తుందా? తర్వాత సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని హెలికాప్టర్లో తీసుకుపోయినట్టు ఇంకో చోటికి తీసుకుపోతాడు. యాక్ట్స్ 8 చాప్టర్ చదివితే ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు? సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిరి అని యెరూషలేములో అపోస్తలులు విని వాళ్ళు ఏం చేశారంట? పేతురును యోహానును వారి దగ్గరకు పంపిరి. లోకంలో ఉండే థాట్ ఏంటంటే, అరే ఈయన ఫిలిప్పు వాక్యం చెప్పినప్పుడు ఫిలిప్పే మరి ప్రార్థన చేయొచ్చు కదా వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుని కోసము, మరి ఫిలిప్పు చేయకుండా మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటారు. దానికి ఆన్సర్ ఏంటంటే, నా ఆన్సర్ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని డీల్ చేస్తున్న దాంట్లో పేతురు యోహానులు చాలా పెద్ద వ్యక్తులు, చాలా ఇంపార్టెంట్. సమరయ అనే పట్టణము కంప్లీట్గా దట్ ఈస్ ఎ జెంటైల్ ప్లేస్, అంటే యేసు ప్రభుని ఎరగనటువంటి ప్లేస్. అక్కడ జరిగినది కాబట్టి వీళ్ళు ముఖ్యులు కాబట్టి వీళ్ళని పంపించినారు అక్కడికి. ఆమేన్. 15వ వచనం చూడండి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. 16వ వచనం. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రము పొంది ఉండిరి. హల్లెలూయా. హల్లెలూయా. 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. పేతురు యోహానులు చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందిరి. అందరూ ఏమంటారు? పేతురు యోహానుల లాగా అపోస్తలులు మాత్రమే చేతులుంచాలా, మిగతా వాళ్ళు ఉంచకూడదు అనే వాదన వినిపిస్తుంటుంది. పేతురు యోహానులాగా అపోస్తలులు ఇప్పుడు లేరు కాబట్టి భాషలు కూడా లేవు, ఎవరెవరి మీద చేతులు పెట్టేదానికి అర్హత లేదు అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతుంటారు. అయితే దేవుని వాక్యంలో దేవుడు ఇవన్నీ ముందే గమనించి ఇట్లాంటి తిక్క టెక్నికల్ మాటలు తీసుకొస్తారని దేవునికి ముందే తెలిసి దేవుడు ఆ నెక్స్ట్ అధ్యాయంలోనే చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ఏం పేరు? ఆయన పేరు అననీయాను. ఒక శిష్యుడు ఉండెను. ఎవరు? పాస్టరా? శిష్యుడు. పాస్టరా? ప్రవక్తనా? కాదు. అపోస్తలుడా? కాదు. ఇవాంజలిస్టా? బోధకుడా? ఏవి కాదు. ఆయన ఎవరు? డిసైపుల్. డిసైపుల్. డిసైపుల్ అంటే హూ ఫాలోడ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభును వెంబడించేటువంటి వాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే అపోస్తలు దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను.
ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా 11వ వచనం, అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. నెక్స్ట్ వర్స్ 12వ వచనం, అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. ఆమేన్. దేవుడు అననీయాకు చెప్పిండు. 17వ వచనం కొద్దాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో సౌలు నింపబడాలా అని ఎవరిని పంపించిండు దేవుడు? అననీయ. అననీయాను. హూ ఈస్ జీసస్? జీసస్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది చర్చ్. ఈరోజు భూమి మీద ఉండే సంఘం అంతటికి కూడా తల ఎవరంటే యేసుక్రీస్తు, హెడ్. ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండంటే అది పర్ఫెక్ట్, 100% కరెక్ట్. ఆమేన్. ఆయన ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు? ఒక డిసైపుల్, ఒక ఏమంటారు ఆయన, శిష్యుడిని. పౌలు అపోస్తలుడు కాకముందు పౌలు మీద చేతులు ఇచ్చిన వాడు అపోస్తలుడు కాదు, శిష్యుడు. హల్లెలూయా. సీ ది బ్యూటీ. దేవుడు సౌలును ఎన్నుకున్నాడు. సౌలును గొప్ప అపోస్తలునిగా గొప్పగా చేయాలని ప్లాన్ చేసిండు. కానీ ఆయన మీద చేతులు ఎవరితో పెట్టించిండు? శిష్యులతో. ఈరోజు నువ్వు నేను మనం కూడా శిష్యులమే. మనం ఏం చేయాలా? వీలు దొరికినప్పుడు ఎవరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే వాళ్ళ మీద చేతులు పెట్టడం నేర్చుకోండి. ప్రార్థన చేసి, పరిశుద్ధాత్మ దేవా వీళ్ళ మీద దిగిరా, వీళ్ళు కూడా భాషలో మాట్లాడేట్టు చేయి తండ్రి. యూ నీడ్ టు డూ దట్. హల్లెలూయా. అయితే భాషలో మాట్లాడే దీని గురించి మనం ఎంత చెప్తుంటామో లోకంలో క్రైస్తవుల నుండి అంతే రెసిస్టెన్స్ కనిపిస్తుంటుంది చాలాసార్లు. క్రైస్తవులే. మొన్న ఒక ఆయన ఎవరో పెట్టినాడు ఒక కామెంట్, పరమగీతం గురించి చెప్పాలండి. పరమగీతం గురించి మనం పరమగీతం గురించి చెప్తాం కానీ ఆలోపు చరమగీతం అయిపోతుంది కదా జీవితం. అర్థమైందా? పరమగీతం ఏముంది? పరమగీతం చెప్తే బాబా దేవుడి జ్ఞానంతో ఏదైనా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడున్న పరిస్థితి పరమగీతాలు చరమగీతాల పరిస్థితి కాదు. ఇప్పుడున్న పరిస్థితి అంటే పరిశుద్ధాత్మ దేవునితో అంత అన్యోన్యత కలిగి మన జీవితం రాప్చర్లో మనం ఎత్తబడడం ఎంత ముఖ్యమో అది ప్రతి ఒక్కరం గమనించాలి. ఆమేన్. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. అంత ఈజీగా లేదు. మన చుట్టూ జరుగుతున్న కరెంట్ అఫైర్స్ అన్ని మీరు గమనించినట్లయితే యాంటీ క్రైస్ట్ రూల్ చాలా దగ్గరకు వచ్చేసింది. నిన్ననో మొన్ననో ఒక యూట్యూబ్లో ఒకటి చూశాను. బెనిహిన్ గారు ఏదో అన్నారని చెప్పి అసలు నేను వినలేదు కానీ దాని పైన ఒక థంబ్నెయిల్ రాయబడింది ఏంటంటే ఇన్ 2024 రాప్చర్ ఈస్ కమింగ్ అని రాశారు. అది ఎంతవరకు కరెక్టో తెలీదు. బట్ నేను చెప్పాను కదా 2024లో ఏం జరగబోతున్నాయని. అవన్నీ జరుగుతాయి. అండ్ ఈవెన్ రాప్చర్ కూడా జరగవచ్చు. అవన్నీ ఫాస్ట్గా జరిగాయి అనుకోండి. నేను చెప్పిన 5 అంశాలు ఒక నెల 2 నెలల్లో జరిగిపోయినాయంటే రాప్చర్ అయిపోయినట్టే. ఒకే ఒక సైన్ యాంటీ క్రైస్ట్ షుడ్ సైన్ ఎ పీస్ ట్రీటీ ఫర్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు యొక్క సమాధానం కోసము 7 సంవత్సరాలు ప్రపంచ దేశాలతో ఈయన సంధి చేస్తాడు. ఆ సైన్ అయిపోయిందంటే ఇమ్మీడియట్గా రాప్చర్ జరిగిపోతుంది. అది ఏ రోజే జరగచ్చు. మధ్యరాత్రి మనం ఇక్కడ పడుకొని ఉంటాం. ఆ మధ్యరాత్రి అక్కడెక్కడో సంతకాలు జరిగింది అనుకోండి, వెంటనే రాప్చర్ జరిగింది అనుకోండి, ఏంటి పరిస్థితి? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అలర్ట్ చేసేవాడు మనకు. హల్లెలూయా. నా జీవిత భాగస్వామి పాట పాడు. మనము వధువు, వీఆర్ ది ఏమంటాం, బ్రైడ్. మనం దేవునికి బ్రైడ్. యేసుప్రభు వస్తాడు తీసుకొని పోవడానికి. మనల్ని ప్రిపేర్ చేస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అండ్ ఎవరెవరైతే క్రిటిక్స్ ఉంటారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు
మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. హల్లెలూయా. హల్లెలూయా. నేను చేస్తున్న ఈ పరిచర్య, నేను ఏ వాక్యాన్నైతే పరిశుద్ధాత్మ దేవుని గురించి బోధిస్తున్నానో, నేను ఏ వాక్యమైతే టంగ్స్ గురించి బోధిస్తున్నానో, ఈ వాక్యాలకు, నేను చేస్తున్న పరిచర్యకు, నేను ఉద్యోగం చేస్తున్న ఈ పరిచర్యకు నేను దేవునికి లెక్క చెప్పుకుంటాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఆయన అందరం నాతో పాటు ఎవరెవరైతే క్రిటిసైజ్ చేయడము, బ్యాక్ బైటింగ్ చేయడం ఇలాంటి వాళ్ళు ఉంటారా, వాళ్ళందరూ కూడా నిలబడతారు ఆ రోజున. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు నెగటివ్గా మాట్లాడినా, పరిశుద్ధాత్మ దేవుని గురించి చెడుగా మాట్లాడినా, మన మినిస్ట్రీ గురించి మాట్లాడినా, ఎవరు ఏం చేస్తున్నాము అనేది, ఎవరి కెపాసిటీలు ఎవరు చేస్తున్నారు అనేది దేవుని యొక్క సింహాసనం ముందు ప్రతి ఒక్కరము నిలబడతాము, జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆమేన్. కాబట్టి మనమందరం కూడా నేను అంటున్నది ఏంటంటే, మనందరం ఇది మనసులో పెట్టుకొని మనము శరీరంలో బాగా గమనించండి, దేహముతో జరిగించిన వాటికి ఫలము ప్రతివాడు పొందుతాడు. మంచిదైనా పొందుతాడు, చెడుదైనా పొందుతాడు. మంచి చేద్దాం, చెడు ఎందుకు చేయాలా? మన వల్ల ఇంకొకరికి నష్టం ఎందుకు? మన వల్ల ఇంకొకరికి డ్యామేజ్ జరగాల్సిన అవసరం ఉందా? ఇంకో కుటుంబాలు నాశనం కావాలన్నా? దానికంటే సువార్తను ప్రకటించే దాంట్లో, సువార్తను 10 మందికి అందించే దాంట్లో ఒక చెయ్యి వేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మంచి చేసినా చెడు చేసినా దేహంలో జరిగిన వాటికి ఫలము ప్రతి ఒక్కడు పొందుతాడు. ఆ పొందక ముందు అందరం నిలబడుకుంటాం. మనకు వేసేది మన అకౌంట్ మనకు ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం ఈ దేహంలో, ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ దేహంలో ఉన్నప్పుడు, అరే నీకు నేను థియాలజీ డిగ్రీ లేదు, ఏం లేదు, నీకు ఇది ఇచ్చినా, నీకు జ్ఞానం ఇచ్చినా, ఈ జ్ఞానంతో నువ్వు ఎంత చేసావు? నీకు సంగీత పరిజ్ఞానం ఇచ్చినాను, నువ్వు ఈ జ్ఞానంలో నువ్వు ఎంత చేసావు? నీకు ఈ యొక్క ఆర్ట్స్ దీంట్లో ఇచ్చినాను, నువ్వు దేవుని కోసం ఎంత చేసావు? అర్థమవుతుందా? దేవుడు టాలెంట్స్ ఇచ్చి ఉంటాడు, ఆయన కోసం ఏం చేస్తున్నాం అది ఆలోచించండి. ఆర్ట్స్ టాలెంట్స్ ఇచ్చినా, ఇవి ఇచ్చినా బార్లో నాకు మొన్న రీసెంట్గా చాలా బాధ అనిపించింది. ఫస్ట్ రోజున సమ్ బ్రదర్ వాస్ టెల్లింగ్, పాస్టర్ కొడుకులు ఇద్దరు బార్స్లో అక్కడ ఇక్కడ వాంచుతున్నారంట జనాలు. అంత బాధ అనిపిస్తుంది. తండ్రేమో సువార్త ప్రకటించాలనే దాంట్లో ఉండి ఆయన కూడా ఏదో అయింది, ఆయన కూడా హిమ్ అని ఆయన అయిపోయింది ఆయన పరిస్థితి. మనము అటువంటి తప్పులు జరగకుండా మనల్ని కాపాడే ఒకే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన గురించి నేను బోధిస్తున్నాను. హల్లెలూయా. అందుకే భాషలను ఆపకండి, ఆటంకపడొద్దని. భాషలను గురించి ఎవరు ఆటంకం పెట్టినా నీకు సంబంధం లేదు. రోజు టైం పెట్టుకో, 1 గంట 2 గంటలు పెట్టుకొని, లోకంలో ఎవరికి ఎన్ని అబ్జెక్షన్స్ ఉన్నా మనకు సంబంధం లేదు, మనం మాట్లాడాల్సిందే. హల్లెలూయా. నేను చెప్తున్నాను, భాషలో మాట్లాడము ఇంతవరకు మాట్లాడని వాళ్ళు ఈరోజు మాట్లాడండి పోయి. ఆమేన్. ఎట్లా మాట్లాడాలా? తల మీద చేయి పెట్టించుకోండి, ప్రార్థన చేయించుకోండి, మీకు వస్తాయి. విశ్వాసంతో నోరు తెరిచి పలకండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకోండి. ఐల్ ప్రే ఫర్ యు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చేయి దేవుని అయిపోతండి. ఐమ్ ప్రేయింగ్. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నా మాటలు విన్న ఈ ప్రతి బిడ్డ తండ్రి ప్రభా, ఇక్కడ వింటున్న బిడ్డలు, యూట్యూబ్లో వింటున్న బిడ్డలు ప్రభా, యేసు క్రీస్తు నామమున ఈ క్షణం నుంచేనైనా వారు భాషలో మాట్లాడుదురుగాక ప్రభా. ఈ సత్య సువార్తనైనా వారికి విడుదల చేయబడుతుండగా ప్రభా, వారి ఆత్మీయ గుడ్డితనం కొట్టివేయబడిందని ప్రకటిస్తున్నాం తండ్రి. సత్యం వారిని స్వతంత్రులుగా చేసి ఉన్నదని ప్రకటిస్తున్నాడు తండ్రి ప్రభా. విడుదల, సంపూర్ణమైన విడుదల తండ్రి ప్రభా. ఏ డినామినేషన్స్లో ఉండినైనా బయటికి రాలేక కొట్టుమిట్టాడుతున్నారో వాటందరికీ యేసు క్రీస్తు విడుదలను ప్రకటిస్తున్నాం తండ్రి. మీ కార్యం జరిగించండి తండ్రి. రాప్చర్లో మాతో పాటు అనేకులు ఎత్తబడటానికి కృపను చూపించండి. నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొందించున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.